సన్నిధిలోకి ప్రవేశించవచ్చు. ఈరోజు ఈ రాత్రి కాలంలో ప్రాముఖ్యంగా నేను మీకు చెప్పాలనుకున్న కార్యం ఏమంటే, సంపన్నమైన లేక సుసంపన్నమైన జీవితము సంపాదించుట ఎలా. ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ఆలోచన ఏమనంటే, నా జీవితము దీవింపబడాలి, ఆశీర్వదించబడాలి, సంపన్నమైన జీవితం జీవించాలి. ఐ వాంట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఎ ప్రాస్పరస్ లైఫ్. ఒక విజయవంతమైన సంపన్నమైన జీవితం జీవించాలని ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటారు. ఎవరైనా సరే నా జీవితం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా మెరుగవ్వాలని ఆలోచిస్తున్నారు. దానికి అవసరమైన ఒక 7 ప్రాముఖ్యమైన సూత్రాలను దేవుని యొక్క వాక్యం నుంచి మీకు బోధించాలని నా హృదయంలో పరిశుద్ధాత్మ పెట్టిన తలపును మీతో పాటు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పబోతున్నది ఏది కూడా ఎప్పటి నుంచో మర్మాలు, సూత్రాలు, లోతైన విషయాలు ఏమి కాదు, చాలా సింపుల్ విషయాలు. కానీ ఈ సాధారణమైన విషయాలకి ఈ యొక్క కార్యాలకు మనం లోబడుతున్నామా లేదా అంటే చాలా ప్రాముఖ్యమైన కార్యం. కొంతమంది ముందుకు జరిగితే బాగుంటుంది, వెనకాల కొంచెం నిలబడుతున్నారు బయట కూడా. వాళ్ళకు కుర్చీలు వీళ్ళంటే ఇవన్నీ ఒకవేళ మా పెద్ద చిన్న పిల్లలు కూర్చుంటే మీరు కింద కూర్చోవచ్చు. కుర్చీలు ఉంటే చూడండి, వెనకాల వాళ్ళకు కుర్చీలు ఉంటే చూడండి. లేకపోతే మీరు ముందుకు వచ్చి కూర్చోవచ్చు, మగలు కూడా ముందుకు రావచ్చు. ఇక్కడ ఈ వాక్యంలో మనకేమంటుంది, కాబట్టి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఫస్ట్ seek the kingdom of the Lord and his righteousness, and all these things shall be added unto you. మీరు చేయవలసిన కార్యము మొట్టమొదటగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి. ఫస్ట్ మొదటి సూత్రం సుసంపన్నమైన జీవితానికి ఫస్ట్ ఫార్ములా, మొదటి సూత్రం ఏదనంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకాలి. మనందరం వెతుక్కుంటాం, ప్రతి ఒక్కరు కూడా దేవుని వెతుక్కుంటాం. ఎందులో? ప్రార్థనలు వెతుక్కుంటాం, వాక్యంలో వెతుక్కుంటాం, చర్చిలో వెతుక్కుంటాం, ఉపవాసాలు వెతుక్కుంటాం, ఐక్యతలు వెతుక్కుంటాం, గ్రూపులు వెతుక్కుంటాం, సభల్లో వెళ్ళి వెతుక్కుంటాం. అన్నీ కరెక్టే, కానీ ఎప్పుడు వెతుకుతున్నాం అనేది ప్రాముఖ్యమైన కార్యం. ఇక్కడ భక్తుడు మనకి చెప్తున్న కార్యము మొట్టమొదటగా దేవుని రాజ్యాన్ని వెతుకు. మీ జీవితములలో దీవెన ఆశీర్వాదం కావాలని అంటే దేవుని వెతుకటం కాదు. ఎప్పుడు వెతుక్కుంటాం తెలుసా? చాలా సార్లు కొంతమంది అని అంటారు, కళ్ళు పోయిన తర్వాత సూర్య నమస్కారం చేస్తాడంట. ఎప్పుడు కళ్ళు ఉన్నంత వరకు ఏం చేయలేదు, కళ్ళు లేవు అంటే ఆయనకు అన్ని పోయిన తర్వాత ఒక పాట ఉంటుంది, నాకు కళ్ళు ఉన్నంత వరకు నేను నీ చదవలేదు వాక్యం, 2 కళ్ళు పోయిన తర్వాత చదవాలని ఉందంటున్నాడు. నా కాళ్ళు శక్తి ఉన్నంత వరకు నేను స్వార్థ చేయలేకపోయాను, నా 2 కాళ్ళు పడిపోయిన తర్వాత ఇప్పుడు స్వార్థ చేయాలనుకుంటున్నాను అంటున్నాడు. అలాంటి చేతుల్లో ఒక శక్తి ఉన్నప్పుడు, నోట్లో మాట ఉన్నప్పుడు, నా చెవిలో వెనుకలు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా లేని వాటిని లేనప్పుడు అది ఉంటే బాగుండు అని అనుకుంటారంట. అయితే ఎప్పుడు మనం దేవుని వెతకాలనంటే ఆయన నీ దగ్గరగా ఉన్నప్పుడే వెతుక్కోవాలి. మొదటి రాజులు గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనంలో గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేని వినుట ఇచ్చుట నీకు ఇష్టమైనదానని అడుగుతున్నామని దేవుడు అతనితో సెలవీయగా. ఇక్కడ దేవుడు యెహోవా రాత్రి వేళ స్వప్నంలో సొలొమోనుకు ప్రత్యక్షమై, బాబు సొలొమోను నీకు ఏం కావాలో చెప్పు అని అంటున్నాడు. నీకు ఏం కావాలి? దీనికి మించిన ఒక ప్రశ్న ఏమి ఉండదు. మనం ఒకవేళ ఎవరైనా వచ్చి మన దగ్గర ఏం కావాలో చెప్పు అని అంటే మనం చాలా చెప్తూ ఉంటాం. భక్తుడు ఆయన చెప్పిన అద్భుతమైన మాట 9వ వచనంలో ఉంటుంది, ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల
దయచేయము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు అందుకే అప్పుడప్పుడు స్తోత్రం చెప్తే మనకు నిద్రపోతారు. అందుకని అప్పుడప్పుడు స్తోత్రం చెల్లించాలి. లేకపోతే మన పక్క వాళ్ళ మీద పడిపోతున్నాం. ఏం చేయాలన్నట దేవుని ఏమి అడుగుతున్నాడు? జ్ఞానము గల హృదయము, వివేకము గల హృదయము. He asked for wisdom to rule his people. దేవుని ప్రజలను పరిపాలన చేయటానికి జ్ఞానం కావాలి. ఆయన ఎంత జ్ఞానముతో దాన్ని అడిగాడో చూడండి. జ్ఞానముతో అడిగాడు. ఒకసారి ఒక వ్యక్తి గురించి, ఈ యొక్క తెనాలి రాముడు గురించి ఒక కథ చదివాను. ఆయన ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆయన కనిపించి, బాబు, ఒక చేతిలో నాకు బంగారం ఉంది, ఈ చేతిలో తెలివి ఉంది. నీకు ఇది తాగితే నీకు బంగారం వస్తుంది, ఇది తాగితే నీకు తెలివి వస్తుంది. ఏ గిన్నెలో ఉన్నది నీ తాగుతావు అని అడిగిందంట దేవత. అప్పుడు ఆయన చెప్పారంట, నీ గిన్నెలో ఉన్నది ఎలాగుందో రుచి చూడకుండా నేను ఎలా చెప్పగలను? ఫస్ట్ ఉండు, నేను రుచి చూసి చెప్తానని ఇది తాగేసి రెండు తాగేసాడు. అందుకే ఆయనకు బంగారం, వెండి, అదే విధంగా జ్ఞానం కూడా కలిగిందే నన్ను అంటున్నాను. దేవుని దగ్గర ఈ సొలొమోను తెలివిని అడిగాడు, విజ్డమ్, నాలెడ్జ్ని అడిగాడు. మీరు సామెతలు 8వ అధ్యాయంలో మీరు చూస్తుంటే జ్ఞానము ఘోషించుచున్నది అని అంటున్నారు. మొట్టమొదటగా మనం దేవుని అడగాల్సింది, నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి అన్నాడు. దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెలుకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఫ్రాన్స్ దేశంలో ఒక గొప్ప ధనవంతుడు, ఆయన మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు. ఆయనకు అప్పటికే 38-40 దగ్గరికి అయిపోయింది. అప్పుడు వరకు ఆయన బిజినెస్ అని ఆయన వ్యాపారం చేసి తన వ్యాపార అభివృద్ధి చెందించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఇంచుమించు దగ్గర 40 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయనకి పెళ్లి చేసుకోవాలని తలంపు వచ్చి ఏం చేశాడంటే ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టారు. ఏం చేశారంటే, ఇంత వయసులో ఉండాలి, ఈ హైట్ ఉండాలి, ఈ కలర్లో ఉండాలి, ఇంత చదువుకొని ఉండాలి, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తో ఉండాలి అని చెప్పి, ఇలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీరు వాకింగ్ ఇంటర్వ్యూకి మీరు ఈ 5 స్టార్ హోటల్లో మీరు ఈ యొక్క హాల్కి మీరు రావాలి అని చెప్పి ఇంటర్వ్యూ పెట్టారు. చాలా మంది ఆ కోటీశ్వరుడు ఆయన్ని వివాహం చేసుకోవాలి ఆలోచనతో చాలా మంది అప్లై చేసుకొని వచ్చారు. అక్కడ వచ్చిన వెంటనే వాళ్ళు పేరు రాసుకున్నారు, అన్ని వెరిఫై చేసుకున్న వాళ్ళు సర్టిఫికెట్ చూసుకొని లోపల అయ్యగారు మీకు ఇంటర్వ్యూ చేస్తారు, మీరు వెళ్ళండి అని చెప్పారు. అదొక పెద్ద హాల్. ఆ హాల్లో ఆయన మధ్యలో కూర్చుంటున్నాడు. కూర్చున్న తర్వాత వాళ్ళు ఇచ్చినప్పుడు అడిగారు, మీ పేరు, మీ వయసు అని అడిగిన తర్వాత, సరే మీకు ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు. కానీ మీరు వెళ్ళక ముందు మీరు వచ్చారు కదా, మీకు ఒక చిన్న బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. అందుచేత ఈ హాల్లో మీరు చూడండి, ఈ అల్మేరాలో అనేక రకమైన వస్తువులు ఉన్నాయి. ఆడవాళ్ళు వాడుకుంటున్న బంగారు నగలు, వెండి నగలు, అలాగే అనేక విధమైన ప్రశస్తమైన పట్టు వస్త్రాలు, ఇంకా అలా వాడుకుంటున్న ప్రతి విధమైన కాస్ట్లీ థింగ్స్ అన్ని కూడా అందులో పెట్టబడి ఉంది. అప్పుడు ఆ రాజు ఆయన ఏమన్నారంట, మీరు ఇందులో నుంచి ఒక వస్తువు మాత్రం మీరు తీసుకెళ్ళవచ్చు. మీరు వచ్చారు, మీరు వట్టి చేతి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక వస్తువు పట్టుకెళ్ళిపోండి అని అంటే చాలా మంది ఆశ్చర్యంగా చూశారు. ఒక్కొక్కరు వజ్రాలు నగలు పట్టుకెళ్ళారు, కొంతమంది బంగారంతో తయారు చేయబడిన హీల్స్ ఉంటే హీల్స్ పట్టుకెళ్ళిపోయారు, కొంతమంది వస్త్రాలు పట్టుకెళ్ళారు. అన్ని ఒక్కొక్కటి పట్టుకెళ్ళిపోయారు. లాస్ట్ లో ఒక ఆవిడ వచ్చింది, ఒక అమ్మాయి వచ్చిందంట. ఆవిడ కూడా ఇదే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, సరే నీ వెళ్తున్నావు కదా, ఇందులో ఏదైనా వస్తువులు తీసుకో అని చెప్తుంటే అప్పుడు అన్ని చూసిందంట. చూసిన తర్వాత ఈ హాల్లో నుండి ఏ వస్తువుని తీసుకోవచ్చా అని అంటే, అవును ఏదైనా పర్వాలేదు, ఇందులో ఒకవేళ కొత్త మోడల్ కావాలంటే అది కూడా నేను తెప్పిస్తాను, నువ్వు తీసుకోమని చెప్తుంటే ఆవిడ అన్ని చూసి ఇందులో ఉన్న వస్తువులు ఏమీ నాకు నచ్చలేదు, నువ్వే నాకు నచ్చావని చెప్పిందంట. నేను తీసుకుంటాను అని చెప్తుంటే ఆమె ఒక తెలివికి ఆయన చాలా ఆశ్చర్యపడిపోయి ఆమెని పెళ్లి చేసుకున్నాడంట. అందువల్ల ఏమైంది తెలుసా, అలా పట్టుకెళ్ళే వరకు ఒక్కొక్క వస్తువు దొరికింది, కానీ అతనే పెళ్లి చేసుకున్న ఆవిడకి ఆ గ్రహాల్లో వస్తువు అన్ని ఆవిడకి సొంతం అయిపోయింది.
చూసారా? దీనిలో ఉన్న అర్థం ఏమనంటే ఈ లోకంలో చాలా మంది యేసే దగ్గరికి వచ్చి నాకు స్వస్థత కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు చదువు కావాలి, నాకు బుద్ధి కావాలి, నాకు తెలివి కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు వివాహం కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఇల్లు కావాలి, ఇలా ఒక్కొక్క వస్తువు కోసం కోరుకుంటున్నారు. దేవుడు వాళ్ళకి కావాల్సింది ఇస్తుంటున్నారు. అందులో తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను ఇల్లు కావాలనుకున్నాను, దేవుడు నాకు ఇల్లు ఇచ్చారు, హల్లెలూయా స్తోత్రం అని అంటున్నారు. దేవుడు నా పిల్లలు పాస్ అవ్వాలనుకున్నాడు, దేవుడు నా పిల్లలందరూ పాస్ అయ్యేట్లు చేశారు, దేవుడు నాకు అన్ని ఇచ్చారు అని ఒక్కొక్కటి కోసం సంతోషిస్తున్నారు. ప్రభు ఏమంటున్నారు? ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతికితే ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. మనం ఎవరిని వెతుక్కోవాలనంటే ఫస్ట్ యేసయ్యని వెతుక్కోవాలి. మనం ఆయనని అంగీకరించుకుంటే మనకు అన్నీ కూడా వస్తాయి. మనం ఆయన మాత్రం కోరుకుంటే మనం కోరనివన్నీ కూడా మనకి ఇస్తారు, మనం అడగనివి కూడా దేవుడు మనకి ఇస్తూ ఉంటారు. అందుకనే సొలొమోను ఆ విధంగా దేవుని అడిగారన్నమాట. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయము అందులో 13వ వచనంలో మరొక మాట ఉన్నది. అక్కడ మనం చూస్తుంటే ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయం 29వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇక్కడ ఆ మాట అంటున్నారు, మీరు నన్ను వెతికిన ఎడల. ప్రభు అంటున్నారు ఈ మాట, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఎలాగ మనం దేవుని వెతకాలనంట? పైకి కాదు. వెతుకుడి అని అంటే మన మధ్య 7 ఏళ్ళు ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ వచనం మనకు అడుగుడి 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 మనం అడుగుల వాళ్ళు అయిపోయాం. అడుగుడి అడుగుడి అని అంటాం. కానీ ఈ వాక్యం ఏంటంటే ఎలాగ వెతకాలనంట? పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. Diligently we need to seek the Lord. దేవుడు అంటే బాగా ఆసక్తితో దేవుని వెతకాలి. ఆ విధంగా వెతికితే దేవుని మనము పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో మనం వెతకాలి. ఫిలిప్పీ 4:7 పీస్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానాన్ని దేవుడు మనకు దయచేస్తారని రాయబడి ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 చూడండి. అప్పుడు నన్ను అంటున్నారు, ఎప్పుడు దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు అంటే ఎప్పుడు? దేవునికి మనం అన్ని చెప్పిన తర్వాత సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. దేవుని యొక్క జ్ఞానముతో దేవుడు మనల్ని నింపుతాడు. ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 50 అధ్యాయాల వరకు ఉన్న వాక్య భాగంలో యోసేపు జీవిత చరిత్రను మనం చూడగలం. యోసేపు జీవిత చరిత్రలో నుంచి మనం చూస్తుంటే అక్కడ దేవుడు అతన్ని నంబర్ 1 స్థానంలో పెట్టారు. ఒకవేళ ఫరో రాజు తర్వాత స్థానములలో అందరికంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు ఆయన హెచ్చించారు. కారణం తెలుసా? ఆయన దేవుని మాత్రం వెదికాడు. దేవుని మాత్రం మనం వెదికే వారంగా ఉండాలి. ఆయన రాజ్యం వెదకాలి. ప్రియమైన బిడ్డలారా, మీరు ఒకవేళ మీ జీవితములలో శ్రేష్టమైన దీవెన పొందుకోవాలని కోరుకుంటున్నారా? దేవుని ఆయన రాజ్యమును మొదట వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది. మీరు కోరుకున్నవి అన్నీ కూడా దేవుడు మీకు ఇవ్వగలరు, దేవుడు మీకు ఇస్తారని ఆ మాటను మనం చూడగలము. రెండవదిగా మొట్టమొదటిగా దేవునికి మన ప్రథమ స్థానం ఇవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలంట? మన దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. రెండవదిగా ద్వేషమును విసర్జించాలి. దీని గురించి మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:32-30 ఇవన్నీ కూడా మనం చూస్తుంటే అందులో మనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31-32 చూడండి.
ఏమి విసర్జించాలనంటే సమస్తమైన చెడు విసర్జించాలి. మొట్టమొదటిగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. రెండవదిగా దేవుని యొక్క సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించాలి. ఇది రెండవ చట్టం. రెండవదిగా మనము నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు మన దీని ఒక చట్టంగా తీసుకోవాలి. కింద 30వ వచనంలో ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరు క్షమించండి. రెండవదిగా కీడును తొలగించుకోవాలి. ప్రతి విధమైన కీడును మనం తొలగించుకోవాలి. మనము దేవుని యందు ఒకరు క్షమించే వారంగా ఉండాలి. మనందరూ కూడా ఒకే శరీరంగా అక్కడ ఉంటున్నాం. ఇంకా కాసేపట్లో మన ప్రభు బలలో మనం పాలు పొందబోతుంటున్నాం. ప్రభు బలార్థం మనకు దేనికి సూచన ఉందని అంటే మనందరం ఏక శరీరం, ఒకే శరీరులుగా ఉంటున్నాం. మనం ఒకే శరీరపు అవయవులుగా ఉంటున్నామని చెప్పటకు సూచనగా ఇవి మనకి ఇవ్వబడి ఉన్నది. మన అందరూ కూడా ఒకే ఆలోచనతో, ఒకే భావంతో, ఒకే శరీరానికి అవయవం అని ఆలోచనతో మనం ఉంటున్నామా? లేక మనలో ఏదో విధమైన భేదాలు, ఏదో విధమైన ఆలోచన కలిగిన మనం ఉంటున్నామా? మన జీవితాన్ని మనము ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో ప్రతి విధమైన ద్వేషమును తొలగించుకోవాలి. పాతవి గతించును, సమస్తము కొత్త వాయును. ఎవడైనా క్రీస్తువులో ఉన్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి ఏమైపోవాలి? ఇప్పుడు కాదు, పాతది గతించిపోతుంటారు. పాత సంవత్సరం, కొత్త సంవత్సరం వెళ్ళిపోతుంది. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్త డ్రెస్ వేసుకుంటున్నాం. దేవుడు మాకు కూడా కొత్త డ్రెస్ ఇచ్చారు. ఈ కొత్త డ్రెస్ మేము వేసుకుంటున్నాం. మీరు కూడా కొత్త డ్రెస్ వేసుకొని వచ్చారు. పాత డ్రెస్ చిరిగిపోయినది, పాతది నలిగిపోయినది, మాసిపోయినది అది మనం వేసుకోం. ఎందుకంటే కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి కొత్తది వేసుకోవాలనుకుంటున్నాం. డ్రెస్ వేసుకోవటం మంచిదే. మన స్వభావం కూడా కొత్తగా మారాలి. పాత స్వభావంతో, పాత కక్ష, క్రోధము, పగ, కోపము ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని అదే కోపముతో, అదే మత్సరంతో, అదే అసూయతో, ద్వేషంతో, అబద్ధాలతో, దొంగతనంతో, పాతలతో మనం వెళ్ళకూడదు. కొత్త సంవత్సరం ఎప్పుడు కొత్త వ్యక్తిగా మారిపోవాలి. హల్లెలూయా. దేవుని దగ్గర అదే మాట అన్న ఫిలిప్పీ 4:7 కూడా మన దగ్గర చదివిన మాటలో మనం చూసినట్లు దేవుని దగ్గర మనం క్రొత్త హృదయంతో వెళ్ళాలి. పాత వాటినన్నిటిని కూడా తొలగించుకోవాలి. జీవితంలో మనము క్షమించే హృదయంతో వెళ్ళాలి. క్షమించే మనసు మీకు ఉన్నదా? చాలాసార్లు మనకు ఆయన చేసిన తప్పు నేను క్షమిస్తాను కానీ మర్చిపోను అని అంటారు. క్షమిస్తాం కానీ మర్చిపోం. కానీ దేవుడు ఎలాంటి వారనంటే క్షమించేవారు మాత్రం కాకుండా మనం చేసిన వాటి అన్నిటిని కూడా ఆయన క్షమించి మర్చిపోయే దేవుడు అని ఉంటున్నారు. తన పాపములన్నీ కూడా మన వీపు వెనకాల పాడేస్తానని అంటున్నారు. తూర్పుకు పడమటి ఎంత దూరమో అంతగా మన అతిక్రమం మనకు దూరం చేశారు. అయితే ఎంత అద్భుతమైన దేవుడు! మన జీవితంలో క్షమించే మనసు మీకు ఉన్నదా? క్షమాపణ లేదు. క్షమించాం, మనసులో ఇలాగ గుప్పుడు బిగించుకుంటాం, ఇలాగ పళ్ళు కొరికైతే ఏమని చెప్తాం? నేను క్షమించాను, నేను చచ్చిపోయినా, నేను చచ్చినా నేను మన్నించాను, చచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చచ్చినా వాళ్ళు పెట్టింది తినను, చచ్చినా వాళ్ళ ఇంటికి నేను చచ్చినా ఆవిడ నా ఇంటికి రాకూడదు. ఇలాగ ఎంత కక్ష, ఎంత పగ, ఎంత విరోధము! ఇలాంటి విరోధముతోను, పగతోను మనం కొత్త సంవత్సరం వెళ్తే ఇంకా మన పాతతో తీసుకుని వెళ్ళిపోయినట్లే అర్థం. పాతది తొలగిపోవాలి, పాతవి గర్జించిపోవాలి, అన్ని కూడా సమాధి చేయబడాలి. ఈరోజు 6 బాప్తిసం తీసుకున్నారు. ఈ బాప్తిసం తీసుకున్న దానికి అర్థం ఏమనంటే పాత వాటిని సమాధి చెయ్యాలి. నీటిలో గోదావరిలో ఆ పాత మనిషిని, పాత జీవితాన్ని మనము సమాధి చేస్తుంటున్నాం. నూతన సృష్టిగా
రోమిలకు రాసిన పత్రిక మనకు తెలుసు కదా, 6వ అధ్యాయములలో ఏ విధంగా పాతవి గతించిపోయి క్రొత్తగా యేసు ప్రభు ఏ విధంగా సమాధి నుంచి లేచారో ఆ విధంగా నూతన స్వరూపంలో, నూతన భావంతో, నూతనమైన తలంపుతో ఏ విధంగా మనం యేసు ప్రభు పైకి లేచారో అదే విధంగా నూతన ఆలోచనతో మనం కూడా బయటికి వెళ్ళాలి. మన జీవితంలో 2023 సంవత్సరంలో ఎటువంటి జీవితం మన జీవించామో అన్నీ మర్చిపోతాం. వాళ్ళ మీద గొడవ, వీళ్ళ మీద గొడవ, అలాగే ఎంతో మందితో మనం విరోధంతో ఉంటే వాటన్నిటిని కూడా మనం మర్చిపోవాలి. అదేనని అంటున్నారు, మీరు సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణను, దుష్టత్వమును విసర్జించాలి. ఏదైతే మీరు విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టండి. ఒక పండులో ఒక భాగం కుళ్ళిపోయిందంటే దాన్ని వెంటనే తీసేయాలి, లేదనంటే ఆ పండు అంతా కుళ్ళిపోతుంది. మన శరీర అవయములలో చిన్న ఒక బొట్టన వేలు కుళ్ళిపోయింది అనుకోండి, అది అలాగే వదిలేస్తే కాలు మొత్తం తీసేయాల్సి ఉంటుంది. అది కూడా వదిలేస్తే మనిషి చచ్చిపోతారు. కారణం తెలుసా? చిన్న కంటికి కనబడని బ్యాక్టీరియా, మన కంటికి కనబడిన ఒక సూక్ష్మ క్రిమి అది శరీరం అంతా కూడా వ్యాపిస్తుంటారు. చిన్నదే కదా, పర్వాలేదు, చిన్నదే కదా, నాకు చిన్న కోపం ఉంది, నా అన్ని బాగుంటుందండి కానీ నాకు కోపం ఉందండి అని అంటారు. చాలా బాగుంది, అన్ని నాకు ఏదో లోటు లేదండి, ఒక చిన్న బలహీనత ఉంటాను, చిన్న సమస్య ఉంది అనుకుంటున్నామా? ఆ చిన్నదే మనల్ని జీవితం అంతా కూడా పాడు చేస్తుంది. ఒక సామెత చెప్తూ అంటారు ఇంగ్లీష్లో, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని అంటారు. ఎ స్టిచ్ ఇన్ టైం, ఒక్క కుట్టు వేయవలసిన సమయంలో మనం అశ్రద్ధ చేస్తే అది చిరిగిపోయి 9 కుట్లు పడుతుందంట. ఒక్క స్టిచ్ వేసుకోవాలి, ఒక్క కుట్టు వేసుకోవాలి, అప్పుడు తగ్గిపోతుంది. కానీ అశ్రద్ధ చేయటం వలన అది ఇంకా ఎక్కువైపోతుంది. మన జీవితంలో ప్రతి విధమైన క్రోధమును, కోపమును మన హృదయం నుంచి మనం తొలగించుకోవాలి అని దేవుని యొక్క వాక్యములలో నేర్చుకుంటున్నాం. మూడవదిగా దేవునికి విధేయత కలిగి ఉంటాయి. మూడవదిగా మొదటి యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనములలో మనం ఈ మాట చదువుకుంటున్నాము. ఆజ్ఞలను గైకొనడి, ఒబే మై కమాండ్మెంట్స్ అంటున్నారు. ఏం చేయాలని అంట? దేవుని ఆజ్ఞకు లోబడాలి. దేవుడు ప్రతిరోజు మాట్లాడతాడు, అందరితో మాట్లాడతారు. మన ఊరికే దేవుని దగ్గరికి వెళ్ళి దేవా మాట్లాడవా, ఆవిడతో మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడతారు, నాతో కూడా మాట్లాడని అంటాం. దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మనందరితో మాట్లాడతారు. దేవుని యొక్క గుణమే ఆయన మాట్లాడే దేవుడు. ఆయనకు పేరే మాట. ఆయన మాట రూపంలో ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనల్ని దర్శించే దేవుడు. కానీ మనం అనుకుంటా దేవుడు మాట్లాడేమనుకొని, మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా అని అంటాం. దేవుడు అందరితో మాట్లాడతాడు. మనకున్న సమస్య ఏమనంటే మనం వింటున్నామా లేదా అనే సమస్య. దేవుడు మాట్లాడతాడు కానీ మనం వింటున్నామా? దేవుడి మాట మీకు వినపడుతుందా? దేవుని స్వరాన్ని వినగలిగిన చెవులు మీకు ఉన్నదా? ఎందుకు మనకు దేవుని స్వరం వినపడలేదనంటే మనం మన చెవులని అనేక వేరే కార్యక్రమాలకి, వేరే స్వరాలకి మన చెవులు తెరిచి ఉంచాం కాబట్టి దేవుని స్వరం మనకు వినపడలేదు. ఇప్పుడు రేడియో ఉండేది, ముందు కాలంలో రేడియో ఉండేది, ట్రాన్సిస్టర్ ఉండేది. మనకి ఏ స్టేషన్ కావాలో ఆ స్టేషన్ మనం తిప్పుతుంటే ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ వస్తుంది, ఆల్ ఇండియా రేడియో చెన్నై అని వస్తుంది. ఎప్పుడు మనం తిప్పుకుంటే దానికి అర్థం ఏమంటే ఆ తరంగములన్నీ కూడా, ఈ వేవ్స్ అంతా కూడా నిండి ఉంటాయి. మనకు కావలసిన స్టేషన్ రావాలంటే ఆ నంబర్ పెట్టుకుంటే ఆ స్టేషన్ వస్తుంది. అదేవిధంగా ఈ లోకంలో అనేక విధమైన స్వరాలు తిరుగుతూనే ఉంటున్నాయి. ముఖ్యంగా సాతాను స్వరం, రెండవదిగా మానవ స్వరం, మూడవదిగా మనలో వచ్చే స్వరం, నాలుగవదిగా దేవుని స్వరం. ఈ స్వరాలన్నీ కూడా తరంగాలు, వేవ్స్ రూపంలో భూమి అంతా తిరుగుతూనే ఉంటారు. మనం ఏ స్వరం వినటకు మనం ట్యూన్ చేసుకుంటున్నామో ఆ స్వరం మనకు వినపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవరి స్వరం వినటకు మనము సిద్ధపరచుకోవాలంటే దేవుని స్వరం వినుటకు మన చెవిని మనం సిద్ధపరచుకుంటే ఆయన స్వరం బాగా వినపడుతుంది.
కానీ దినాల్లో మన స్వరం, బంధువుల స్వరం, ఫ్రెండ్స్ స్వరం, ఈ స్వరాలు మనకు ఎక్కువగా వినపడుతున్నాయి. కారణం ఏమంటే ఆ స్వరాలు వినటానికి కొరకే మన చెవిని మనం సిద్ధపరచుకున్నాం కాబట్టి. అయితే విధేయత కలిగి ఉండాలి, దేవునికి విధేయత చూపించాలి. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం ఒక విధేయత గురించి మనం చూస్తుంటున్నాము. ఎంత విధేయత చూపించాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రభువు చెప్పాడు, నీ స్వజనులను, నీ స్వదేశమును అన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళు అని అన్నాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన ఏ ప్రశ్న వేయలేదు. దేవాది ఎక్కడ ఉంటుంది, ఆ దేశం మంచిదా, ఆ ఊరికి వెళ్ళవచ్చా, ఇలాంటి ప్రశ్నలు ఏమి వేయలేదు. ఆయన చేసిన కార్యము దేవుడు చెప్పిన వెంటనే ఆ మాటకు ఆయన లోబడ్డాడు అని మనం చూస్తుంటున్నాం. 12వ మొదటి వచనం చూడండి. చాలా అంటే ఆయన చెప్పిన కార్యం ఏమనంటే, నీవు నీ లేచి నీ దేశం నుండి, నీ బంధువులతో నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళు. అంటే సింపుల్ కమాండ్మెంట్. ఏమన్నా నేను చెప్పిన చోటు వెళ్ళిపోవాలని అన్నారు. మనమైతే బోల్డ్ ప్రశ్నలు వేస్తాం. నేను చూపిన చోటుకు వెళ్ళు అని చెప్తుంటే ఆ ఊరు ఎక్కడ ఉంది, తూర్పా, దక్షిణమా, ఉత్తరమా, పడమట, ఎలా ఉందో, ఆ ఊరు ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, వాళ్ళ సంస్కృతి ఎటువంటిది, వాళ్ళు ఏమి తింటారు, అక్కడున్న వాతావరణం ఎలాగ ఉంటారు, అక్కడున్న ప్రజలు ఎలాగ ఉంటారు, ఆ పూట ఎలాగ వెళ్ళాలి, బస్ మీద వెళ్ళాలా, ట్రైన్ మీద వెళ్ళాలా, విమానం మీద వెళ్ళాలా, అన్ని ప్రశ్నలు మనం వేసుకుంటాం. కానీ అబ్రహాము ఏ ప్రశ్న వేయలేదు. ఆయన అన్నాడు, నేను చూపించే దేశం వెళ్ళు అని అంటే వెంటనే తన ముళ్ళన్నీ సర్దుకొని ఆయన ఏం చేసుకోనంటే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అదే విధేయత. దేవుని మాటకు మనం లోబడుతున్నామా? ఆలస్యమైన విధేయత అవిధేయతకు సమానం. అర్థమవుతుందా? ఆలస్యమైన విధేయత దేనికి సమానం అంట? అవిధేయతకు సమానం. అంటే ఆలస్యంగా లోపడటం, తర్వాత వెళ్దాంలే, తర్వాత చేద్దాంలే అని అంట కాదు. అయితే మనం ఏం చేయాలనుకుంటున్నామో అప్పుడే చేయాలి. ఈరోజు దేవుడు మీతో ఏమి మాట్లాడుతున్నారో, సరే ఇంకా ఈ రోజుగా 31 కదా, ఫస్ట్ వారం నుంచి ఈ నెల ఆఖరి నుంచి నేను చేస్తాను, లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్న వాటిని ఇప్పుడే చెయ్యాలి. రేపు అనేది మనం వాయిదా వేయకూడదు, పోస్ట్పోన్ చేయకూడదు. రేపు, ఎల్లుండి, తర్వాత అని ఎప్పుడు కూడా మనం వేయకుండా దేవుడు మనతో మాట్లాడిన వాటికి వెంటనే లోబడాలి. దానియేలు కాదు దానియేలు ఎంతగా ఆయన దేవుని మాటకు లోబడ్డారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు దేవుని మాటకు లోబడ్డారు. అందుచేత దేవుడు వాళ్ళని హెచ్చించినట్లు కూడా మనం చూస్తున్నాం. దేవునికి విధేయత కలిగి ఉండాలి. 4వదిగా మనము విశ్వాసంలో నడవాలి. we need to walk in faith. 2 కొరింథీయులు 5:7 అలాగే మత్తయి 14 ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మన జీవితంలో విశ్వాస జీవితం జీవించాలి, విశ్వాసముతో నడవాలి. విశ్వాసం మనకంత నిర్వచనం బాగా తెలుసు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యము. విశ్వాసము క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మనకు ఇంకొక పేరు ఉంటుంది, విశ్వాసులు. దేవుని నమ్ముకున్నవారు. మేము దేవుని నమ్ముకున్నామండి అని అంటాం. దానికి అర్థం ఏమంటే మేము దేవుని విశ్వాసంగా ఉంటున్నాం. విశ్వాసం కలిగిన వారు ఉంటున్నామా? విశ్వాస జీవితం మనం జీవిస్తుంటున్నామా? విశ్వాసం ద్వారా సమస్తమును మనం చేయగలం. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తం చాలు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ దోస్ హూ బిలీవ్ ఇన్ గాడ్. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉంటే సమస్తము సాధ్యం. ఆయన వల్ల చేయని పని అని ఏమీ ఉండదు. ఎవరికి? నమ్మిన వారికి సాధ్యం. ఇది ఎలా జరుగుతుందండి? ఇది ఎలా సాధ్యంగా? ఇలాగ అవుతుందా? ఇలాగ జరుగుతుందా అని మనం అనుకుంటే అది జరగదు. నువ్వు విశ్వసిస్తే జరుగుతుంది. ఎంతమంది మన దేవుని పూర్ణమైన స్థిరమైన
కథని విశ్వాసం కలిగి ఉంటున్నాం. చాలా మందికి ఎలా ఉంటుందంటే రెండు మనసులు ఉంటారు. యాకోబు పత్రిక ఆ మాట అంటున్నాడు, ద్విమనస్కుడు తన సమస్త పనులలో అస్థిరుడు కనుక ఆయన దేవుని ఎదుట ఏదైనా పొందుకోవాలని తలంచరాదు అంటున్నాడు. A dual-minded man cannot receive anything from God. దేవుని దగ్గరికి ఏది పొందుకోలేదు. ఎందుకు తెలుసా? ఆయన డబుల్ మైండ్ ఉంది, రెండు మనసు ఉంది. ఇక్కడ ఒక అడుగు, ఈ పడవలో ఒక పడవ, ఆ పడవలో ఒక కాలు పెట్టుకుంటున్నాడు. రెండు పడవలో కాలు పెట్టుకొని ఇదైనా వెళ్ళవచ్చు, ఇదైనా వెళ్తుంది అనుకుంటే వెళ్ళలేదు. ఎక్కడైనా మధ్య గోదావరిలో పడిపోతాడు. మన చాలాసార్లు ఎక్కడ మన పని జరగట్లేదు. కారణం తెలుసా? అస్థిరమైన విశ్వాసం అనుకున్నాం. స్థిరమైన విశ్వాసం మనం ఉండట్లేదు. మన విశ్వాసం దేవుని మీద స్థిరంగా ఉండాలి. మనం దేవుని మీద స్థిరంగా విశ్వాసం కలిగి ఉంటున్నామా? వారు దేవుని యొక్క సన్నిధులలో వారి నిర్గమ 14 అధ్యాయములలో వారు ఎర్ర సముద్రాన్ని దాటారు, విశ్వాసంతో అడుగు పెట్టారు. మీరు యెహోషువ గ్రంథంలో మనం చూస్తుంటే ఆ యెహోషువ ద్వారా వాళ్ళు యోర్దాను నదిని దాటినప్పటికీ విశ్వాసంతో ఆ అడుగు పెట్టారు. అప్పుడు అద్భుతం జరిగింది. చాలా మంది ఏం చెప్తారు తెలుసా? దేవుడు మాత్రం ఈ అద్భుతం నాకు చేస్తే నేను దేవుళ్ళకి వచ్చేస్తానండి, మేమందరూ దేవుని నమ్ముకుంటామండి అని అంటారు. అయితే దేవుడు నాకు ఏదైనా చేస్తే, దేవుడు నాకు ఏదైనా అద్భుతం జరిగిస్తే, దేవుడు ఏదైనా సూచక్రియలు చేస్తే ఈ పని జరగాలని కోరుకుంటున్నానండి, ఈ పని జరిగిపోతే బాప్తిసం తీసుకుంటామండి, ఇది అయిపోతే, ఇది ఇల్లు అయిపోతే, మా అమ్మాయికి పెళ్ళి అయిపోతే, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే, మా ఇల్లు కట్టుకుంటే, మా స్థలం వస్తే, మాకు అది వస్తే, ఇది వస్తే, ఇదన్నీ జరిగితే మేము దేవుని అనుకుంటాం, మేము చర్చిలోకి వస్తాం, మేము బాప్తిసం తీసుకుంటాం అని అంటారు. అంటే దేవుని మీద విశ్వాసం లేని వారు అలా చెప్తూ ఉంటారు. దేవుని మీద విశ్వాసం కలిగిన వారు ఆయన చేసిన చేయకపోయినా ఆయన నమ్ముకుంటానని అంటారు. హల్లెలూయా. దేవుడు సమస్తమైన మేలు చేయగలరు, కానీ మనలో విశ్వాసం కావాలి. మనం ఒక్క విశ్వాసపు అడుగు వేస్తే చాలు. ఒక్క అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తే మన దగ్గరకు వస్తూ ఉంటారు. హల్లెలూయా. మనకది ఒక అడుగు వేయడానికి ఆలోచన చేస్తుంటాం. 10 మందికి బాప్తిసం అని అంటే, అయ్య బాబు బాప్తిసమా, బాప్తిసం తీసుకుంటే పెళ్ళి అవ్వదు, బాప్తిసం తీసుకుంటే ఉద్యోగం రాదు, బాప్తిసం తీసుకుంటే అది ఉండదు, ఇది ఉండదు, అన్ని తీసేస్తారు, ఇది తీసేస్తారు అనుకుంటాం. ఏమి తీయలేదు, ఇంకా ఎక్స్ట్రా మనకు వస్తారు. హల్లెలూయా. నమ్మాలి. ఇదంతా విశ్వాసం ద్వారా మనం చేయాలి. విశ్వసించి చూడాలి, నమ్మాలి. నమ్మువానికే సమస్తం సాధ్యం. మనం నమ్మాలి. దేవుని ఎంతవరకు నమ్ముకుంటున్నాం? మీరు ఎంత నమ్ముతారో అంతే నీకు జరుగుతుంది. దేవుడు నాకు ఇంత చేస్తారనుకోండి, అంతే చేస్తారు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం దేవుడు నాకు ఎక్కువ ఇస్తారనుకుంటే ఆయన ఎక్కువ ఇస్తారు. దేవుని దగ్గర మన విశ్వాసంతో వెళ్ళాలి. 5వదిగా లూకా 18:1 మనం తెలుసుకున్నది ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. పట్టుదలతో ప్రార్థించాలి. ఫస్ట్ నేను చెప్పాను, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. 2వదిగా ద్వేషమును విసర్జించాలి. 3వదిగా విధేయత కలిగి ఉండాలి. 4వదిగా విశ్వాసంతో నడవాలి. 5వదిగా పట్టుదలతో ప్రార్థించాలి. 5వదిగా ఏం చేయాలి? పట్టుదలతో ప్రార్థించాలి. పట్టుదల ప్రార్థన. ఎఫెసీ 4:6 మనం మీ యొక్క అవసరతలన్నీ దేవునికి తెలియపరచండి అని అంటున్నాడు. మనము ప్రార్థనలో పోరాడే వారంగా ఉండాలి. ప్రార్థన అంటే పోరాటం. ప్రార్థనలో పోరాడుతున్నామా? ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం? అందరూ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయని వారు ఎవరు ఉండరు. కానీ ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేది ముఖ్యమైనది. మన ప్రార్థన ఎలా ఉంటుంది? పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవుని దగ్గరికి వెళ్ళి మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి. మనము ఉపవాస ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, భారంతో ప్రార్థన చేయాలి, గోజాడి ప్రార్థన చేయాలి, పెనుగులాడి ప్రార్థన చేయాలి, రాత్రి ప్రార్థన చేయాలి, ఉదయం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఏదో పైకి అలాగూ ఉన్నట్లు మనము ప్రార్థన చేస్తున్నామా, లేక మన ప్రార్థన లోతుగా ఉంటుందా? లోతైన ప్రార్థన. యేసు ప్రభువు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమటంతా రక్తంగా మారిపోయిందంట. అంటే అంత భారంతో ప్రార్థన చేశారు. సాధారణంగా ఎప్పుడు భారమైన ప్రార్థన వస్తుందంటే ప్రజలకు సమస్య వస్తేనే భారమైన ప్రార్థన వస్తుంది. అంత బాగుంది మన ప్రార్థన, దేవా మమ్మల్ని కాపాడావు, నన్ను కాపాడావు, నా ఆవిడని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నీకు స్తోత్రం, ఆమె అని అంటాం.
కానీ ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, ఎవరైనాను మీ ఇంట్లో ఉన్న వారిని హాస్పిటల్లో పెట్టారు, అప్పుడు వస్తుంది ప్రార్థన, కన్నీటి ప్రార్థన వస్తుంది, అప్పుడు భారమైన ప్రార్థన వస్తుంది. అయితే మనము అది రాకుండానే మనం ప్రార్థన చేయాలి. అయితే మనం చాలాసార్లు ప్రార్థన చేయము. అందుకే ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఇలాంటి ఇరుకు బాటలు నడిపిస్తుంటున్నారు. ఇరుకు మార్గం ఎందుకు నడిపిస్తున్నారని అంటే అప్పుడైనా మనం పట్టుదల ప్రార్థన చేస్తామా కాదా అని చూడటానికి కొరకు. మన జీవితంలో పట్టుదల ప్రార్థన, భారమైన ప్రార్థన, ఇతరుల కొరకు భారమైన ప్రార్థన. చాలాసార్లు మనము విన్న విషయాలే మన దేవుని వెతకాలనిది, దేవునికి అది ప్రథమ స్థానం ఇవ్వాలని, సమస్త చెడును మనం విసర్జించాలని, దేవుని విధేయత కలిగి ఉండాలని, విశ్వాసంతో నడవాలని, పట్టుదల ప్రార్థన చేయాలని, ఇవే నేను చెప్పిన ఈ మాటలు అన్ని మనం విన్నదే, పదే పదే విన్న విషయాలే. కానీ మరలా ప్రభు మనకు ఈ సంవత్సరాంతంలో గుర్తు చేస్తుంటున్నారు. ఆ రోజుగా మనం చేయవలసిన కార్యం ఎటువంటిది అంటే విస్తారముగా విత్తాలి. 2 కొరింథీ 9:6 లూకా 6:38 మార్కు 12 ఇవన్నీ విషయాలలో మనం చూస్తుంటే అద్భుతమైన మాట అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన సమయంలో ఈ మాట తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఈ మాట మనందరికీ కూడా పరిచయమైన వాక్యమే. ఈ విత్తటం గురించి ఆయన చెప్తుంటున్నాడు. విత్తటం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, విస్తారముగా మూల భాషల కింద ఉంటుంది దీవెనలతో విత్తువాడు సమృద్ధిగా. మూల భాషలో ఎలా ఉంటుందంటే దీవెనలతో పంట కోయునని ఈ మనిషికి ఈ విషయమై చెబుతున్నాడు. చూడండి, దేవుడు చెప్తున్న కార్యం ఏమనంటే ఏ విషయంలో చెప్తుంటున్నాడు? ఇచ్చే విషయం. విత్తటం అంటే మాకు పొలమే లేదు, ఎక్కడ విత్తమంటున్నారు అన్నట్టు అలా కాదు. కానీ మనం విత్తటం అంటే దేవుని కొరకు ఇచ్చుట. ఇది విషయంలో చాలా మంది మనం వెనకాడుతుంటాం. ఒక అతను అన్నారు, మనం ఇవ్వవలసిన దశమ భాగం అన్నది ఇట్స్ ద డెట్ వి ఓ అని అన్నారు. Tithes are the debts we owe, above that are the seeds we sow అని అన్నారు. అంటే దానికి అర్థం ఏమిటంటే మనం ఇవ్వాల్సిన ఒక రుణం ఉన్నది, మనం చెల్లించవలసిన ఒక రుణం ఏదనంటే అది 10వ భాగం. చాలా మందికి 10వ భాగం ఇవ్వటమే కష్టంగా ఉంటారు. ఒకవేళ మనం అనుకుంటాం పాస్టర్ గారు ఎందుకు లోటు, పాస్టర్ గారి లోటు ఉంది అని అనుకుంటాం. మనం ఏ ఒక వ్యక్తికి మనం ఇవ్వట్లేదు, మనం ఇచ్చినది దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని మనకి తిరిగి ఇస్తారు. మలాకీల దాంతో అంతే 2వ అధ్యాయములలో మనం దాంట్లో నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ అక్కడ చెప్పబడిన మాటలన్నీ కూడా దేవుని కొరకు. మనం వై షుడ్ వి గివ్ టు గాడ్? దేవునికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి దేవుడు? మన దేవుడు వెండి నాది, బంగారం నాది, భూమి దాని సమృద్ధి ఆ యెహోవానే అంటున్నారు. ఆ ఆకాశం భూమి అంతా కూడా ఆయనది, ఆయనకి ఎందుకు మనం ఇవ్వాలి? మన దేవుడు గొప్ప దేవుడు కాదా? ఆయన ధనవంతుడైన ధనిక దేవుడు కాదా? ధనవంతుడైన దేవుడికి మనం ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటాం. ఎందుకు మనం ఇవ్వాలి అని అంటే మనము పొందుకోవాలంటే మనం ఇవ్వాలి. ఖచ్చితంగా చెప్పాలంటే మన దీవింపబడాలంటే మనం దేవునికి ఇవ్వాలి. అదే వేరే ఏమీ లేదు. మన దేవునికి ఎందుకు ఇవ్వాలి అని అంటే ఆయన మనం ఇచ్చినప్పుడు తిరిగి మనకు ఇస్తున్నారు. గివ్ అని ఇచ్చాది గివ్ అని అంటారు. మీరు ఇస్తే దేవుడు మనకి ఇస్తారు, ఇవ్వకపోతే దేవుడు మనకి ఇవ్వరు. అయితే అదే వాక్యం చేస్తుంది. నీవు విత్తుతే నీవు కొంచెమే విత్తు, అంతే పంట. నీ ఒక 5 కుంచాలు చేనులో మీరు విత్తితే, ఒక 5 కుంచాలు చేను విత్తితే అలా పడుతుంది. 5 ఎకరాలు విత్తితే దానికి తగిన పంట మీరు పొందుకుంటారు. అదే విషయంలో దేవుని కూడా మనం ఇచ్చుట విషయంలో మనం అనుకుంటాం ఇదంతా నాదే అనుకుంటాం. మా ఆయన కష్టార్జితం, మా ఆయన కష్టపడి సంపాదిస్తున్నా, నేను కష్టపడుతున్నాను, నా కొడుకు ఆ కొడుకుల నుంచి ఆయన పంపుతున్నారు, ఇదంతా కూడా కష్టార్జితం, నాది అనుకుంటాం. ఈ లోకంలో ఏది కూడా మనది కానే కాదు, ఎంత కూడా మనది కానే కాదు. ఒకవేళ నేను ఎప్పుడు చెప్తున్నా కదా, ఒకవేళ మీరు 1 ఎకరాల్లో పొలం తీసుకున్నాడు, 1 ఎకరా పొలం తీసుకొని అక్కడ మీరు దున్నుతున్నప్పుడు అక్కడ ఒక బాణ నిండా బంగారం నాకు దొరికింది అనుకోండి, ఏమనుకుంటారు? దేవునికి స్తోత్రం,
నేను ఈ యొక్క గ్రామం యానం కొనస్తాను దీంతో అనుకుంటారా? మరుసటి క్షణమే పోలీసు వచ్చి అడ్డుకెళ్ళిపోతారు. ఇంకా అంతేకాక ఇంకా ఉన్నాయని తోగటం ప్రారంభించేస్తారు. ఇది నాది, నా పొలం అంటే నా పేరు డాక్యుమెంట్ ఉంటే చల్లదు. చూడండి, మీదే కానీ అది అక్కడ ఉన్నది ఏది నీది కానే కాదు. ఒకవేళ బావి తవ్వుతానన్న సమయంలో అక్కడ పెట్రోల్ వచ్చింది అనుకోండి, మీరు మీ పేరు మీద నాకు మరి పెట్రోల్ బంక్ పెట్టుకుంటే కుదరదు. అక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ మా ఆవిడ పేరు మీద వచ్చింది, ఇక్కడ స్థలం తీసుకున్నాను అని అనుకుంటే అది అవదు. వెంటనే ఓఎన్జీసీ వాళ్ళు వచ్చి మొత్తం ఆ స్థలం అంతా ఆక్రమించేసుకుంటారు. ఈ లోకంలో ఏది కూడా మంది కానే కాదు. ఇదంతా కూడా దేవుడు ఇచ్చిన బహుమానం, దేవుడు మనకి ఇచ్చినది. అందుచేత ఎప్పుడు మనం ఇది దేవుడు ఇచ్చినది మన దేవునికి ఇస్తున్నాము అని తలపోతుందో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. విస్తారముగా విత్తే వారంగా ఉండాలి. ఏడవదిగా మరి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. వాక్యమును ధ్యానించాలి. రోమ 10:15 చూడండి. రోమిలకు రాసిన 10:15 17 రోమ 10:17. ఎలా కలుగుతుంది అని అంటే దేవుని యొక్క వాక్యం వలన కలుగుతుంది. ఏది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని అంటున్నారు. ఆ వాక్యం కాక వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగు. క్రీస్తుని కూర్చున్న మాట వలన వాక్యానికి మన ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి మన ప్రథమ స్థానం ఇస్తుంటున్నామా? దేవునికి మనం ముఖ్య స్థానం ఇస్తుంటున్నామా? దేవునికి మనం ముఖ్య స్థానం ఇవ్వాలి. అదే దేవుడు మనలో కోరుకుంటున్నారు. 119 కీర్తన 105 మన కంఠస్థ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగనున్నది. దేవుని యొక్క వాక్యం మనకు వెలుగు చూపిస్తుంది. దేవుని యొక్క వాక్యానికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. వాక్యమే మనల్ని నడిపిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలలో నాకు నెమ్మదించను. దేవుని యొక్క వాక్యం మనం బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనలను సజీవుల్లోగా నడిపిస్తుంది. మన బాధల్లో, మన కష్టాల్లో మన విడుదల ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం అంటే ప్రభువే వాక్యం. అది అందు వాక్యం ఉండే ఆ వాక్యమే దేవుడు. వాక్యం దేవుని దేవుడు, వాక్యమే దేవుడు. వాక్యమే దేవుడు. వాక్యానికి మన ప్రథమ స్థానం ఇవ్వాలి. మనం దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తుంటున్నామా? దేవుని వాక్యం డైలీ చదువుతున్నామా? వినగలిగిన వారందరూ కూడా వాక్యాన్ని చక్కగా వినాలి ఫస్ట్. అందుకే యాకోబడిన వినుటకు వేగరపడాలని అంటున్నారు. వినుటకు వేగరపడాలి. వాక్యం వినుటకు మనం వేగరపడే వారంగా ఉండాలి. అదే సమయంలో వినటమే మాత్రం కాకుండా మన సొంతంగా చదవాలి. దానిని హృదయంలో భద్రపరచాలి, ధ్యానించాలి, దాని ప్రకారం నడవాలి. ఇది దేవుని వాక్యం ద్వారా మనం చేయవలసిన పని. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతారు. మనం లోబడుతున్నామా? వాక్యానుసారంగా నడవగలుగుతున్నామా? వాక్య ధ్యానం చేస్తున్నామా? పశువులు ఎలాగో గడ్డిని నెమరు వేస్తుంటారు, ఆ విధంగా వాక్యాన్ని మనం నెమరు వేయాలి. చూయింగ్ ద కడ్ అంటారు. ఏ విధంగా ఈ యొక్క ఆహారం గడ్డిని పశువులు తింటేనే ఉంటుందో, నెమరు వేస్తూనే ఉంటుందో, ఆ విధంగా నెమరు వేస్తూ ఉండాలి. ఒక ఆదివారం మనం విన్న వాక్యం ఆ వారం అంతా కూడా మనం నెమరు వేయాలి. చాలాసార్లు మనం మర్చిపోతున్నాం. ఒక్క మాట, ఏదైనా ఒక్క మాట. ఈరోజు నేను 7 మాటలు మీకు చెప్పాను. 7 మాటలు ఏదైనా ఒక మాట మీ మనసులో ఉంటే అది నేను మంచిదే నేను అనుకుంటున్నాను. నేను వాక్యం మీరు బాగా అర్థం చేసుకున్నారు నేను అనుకుంటున్నాను. 7 మాటలు మనము విన్నాము. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో సుసంపన్నమైన జీవితం, ప్రాస్పరస్ లైఫ్, మనం జీవితములలో అభివృద్ధి చెందాలి. సంపన్నమైన జీవితం జీవించాలంటే ఈ 7 సూత్రాలు మనం పాటించే వారంగా ఉండాలి. 7 సూత్రాలు మనం పాటిస్తే దేవుడు ఇప్పుడు మాత్రం కాదు, ఇంకా రానున్న కాలంలో కూడా మనకు దీవెన ఇచ్చి తన సిద్ధాంతాలను మనల్ని నడిపించగలరు. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. అందరూ కూడా తలలోంచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కిరణ్ ప్రార్థన చేస్తాం. అందుకే కిరణ్ ప్రార్థన చేస్తారు.
ఎల్లప్పుడూ ఎడతెగని నీ కృతజ్ఞత అర్పించేవాడిగా ఉండేలా సహాయం చేయండి ప్రభువా. నీకే వందనాలు యేసయ్యా. ఈ సంవత్సరం 12 నెలలు మన కృపలో మీ నడకల్లో నడిచాం ప్రభువా. మీకు ఇష్టమే